ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొడక్టివిటీ ఎక్స్పర్ట్ రమేష్ యాదవ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం. యా, సో ఒక డే ప్లాన్ చేసినప్పుడు మనిషికి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ మార్క్స్ ఏంటి అంటే, లైక్ డిఫరెంట్ ప్రయారిటైజెస్ ఉంటాయంట. మనకేంటంటే కొంతమందికి ఫ్యామిలీ కూడా సేమ్ ప్రయారిటీ అండ్ ఎర్నింగ్ అంటే లైక్ కెరియర్ ఆర్ సంథింగ్ వర్క్ ఎనీథింగ్, అది కూడా సేమ్ ప్రయారిటైజ్ ఇవ్వాలనుకుంటారు. అండ్ మీ టైం, మీరు అన్నట్టు మీ టైం, మనకి ఇచ్చే టైం, సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంట్. సో ఇలా డిఫరెంట్ ప్రయారిటీస్ వాళ్ళకి క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? లైక్ ఏది మనకి ఫస్ట్ వస్తుంది ప్రయారిటైజెస్ లో? సో దీన్ని ఏమంటారంటే, వి బిల్డ్ ఇట్ యాజ్ ప్రయారిటైజ్ లైక్ సిఇఓ. మనం ఒక కంపెనీకి సిఇఓ అవ్వాల్సిన అవసరం లేదు, మన టైంకి మనం సిఇఓ అవ్వాలి ఫస్ట్. అంటే ఏంటంటే మనకు ప్రయారిటీస్ వస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంది, ఎమర్జెన్సీస్ వస్తాయి, అర్జెన్సీస్ వస్తాయి, ఇంపార్టెంట్ ప్లానింగ్ వస్తుంది. సో వీటన్నిటిలో మనం ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనే దానికి ఒక వాల్యూ ఇచ్చుకోవాలి. వి కాల్ దట్ యాజ్ హవర్లీ వాల్యూ. ఇప్పుడు మన ఒక మనిషికి ఒక హవర్లీ వాల్యూ అంటే ఏంటంటే, ఒక పర్ మంత్ శాలరీ 1 lakh తీసుకుందాం, 1 lakh డివైడెడ్ బై 144 వేసుకోవాలి. 144 అది వేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు 1 lakh డివైడ్ బై 144 వేసుకుంటే 800 సంథింగ్ వస్తుంది. నీ హవర్లీ వాల్యూ 800 రూపీస్. ఆ 800 రూపీస్ వర్త్ ఆఫ్ వాల్యూ నువ్వు డెలివర్ చేస్తున్నావా లేదా? సపోజ్ ఒక 1 hour ఇన్స్టాగ్రామ్ చూస్తే ఏం డెలివర్ చేస్తారు? 1 hour వేస్ట్ అయినట్టే, 800 లాస్ట్. మీకు అర్థమైందా? సో వీ హ్యావ్ క్లయింట్స్ రేంజింగ్ ఫ్రమ్ 1 lakh per month to 10 lakhs per month, 20 lakhs per month. వాళ్ళ హవర్లీ వాల్యూస్ 12,000 per hour ఉంటుంది. సో ఏంటంటే మనకు ఒక హవర్లీ వాల్యూ వస్తే ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇప్పుడు 3 hours మూవీ అంటే అందరూ ఏమనుకుంటారు, 200 రూపీస్ టికెట్ అనుకుంటారు కదా. మేమేమనుకుంటామంటే 800 into 3 2400 అవర్లీ వాల్యూ అనుకుంటాం. సో కన్వర్టింగ్ టైమ్ ఇంటూ మనీ అంటారు దీన్ని. మనం ఇప్పుడు ఈసారి ఒకసారి మనీ టాంజిబుల్ వే చేసుకుంటే నెక్స్ట్ టైం మనం టైం వేస్ట్ చేయం. లైక్ సపోజ్ ఇప్పుడు మీ ఫ్రెండ్ వెకేషన్కి రమ్మన్నాడు, 1 day మొత్తం అడుగుతున్నాడు, మీ హవర్లీ వాల్యూ 800 అయితే 800 into 24 hours. మీరు అర్థం చేసుకోవచ్చు, ఇది 25,000 పోతున్నాయి. అంటే నేను మనీని చేసి చేయమని ఎప్పుడు చెప్పను, జస్ట్ టు అండర్స్టాండ్ ఎంత టైం వేస్ట్ అవుతుంది. రియల్ వెకేషన్ అయితే నేను చెప్పినట్టుగా వెకేషన్ అయితే వెళ్ళండి, సండే వెకేషన్ అయితే వెళ్ళండి. మిగిలిన టైంలో వర్క్ పక్కన పెట్టి రమ్మంటే ఇట్స్ నాట్ ద రైట్ వే. ఓకే, ఇందులో మెయిన్ ఏంటంటే నో చెప్పడం నేర్చుకోవాలి. నో చెప్పకపోతే ప్రతి ఒక్కరు నేను వాడుకుంటారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇది చాలా మంది నేను చూసిన కెరీర్ లో ఎందుకు డౌన్ అయినారంటే దే ఆర్ మోర్ ప్రోన్ టువర్డ్స్ హెల్పింగ్ అదర్స్. చివరికి చూసుకుంటే వాళ్ళ దగ్గర ఏముండదు, డబ్బులు ఉండవు, మనుషులు కూడా నేను వాడుకొని వదిలేస్తారు. ఇది నేను చెప్పచ్చో లేదో తెలియదు కెమెరా ముందర. యూజువల్ గా మన దగ్గర ఏమన్నా ఉంటే వచ్చి జనాలు వాడుకుంటారు, నీ దగ్గర జీరో అయిపోతే నేను ఎవ్వరు వచ్చి పలకరించరు. నేను లైవ్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్, నా రిలేటివ్ దగ్గర చూసాను. వాళ్ళు ఇప్పుడు జీరో అయిపోయి నా దగ్గరకు వచ్చి ఏడ్చి, ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు అంటే, ఎందుకు పట్టించుకుంటారు? నీ దగ్గర ఏముంది, డబ్బులు లేవు, స్కిల్స్ లేవు, నీ టైం నీకు ఎట్ట హ్యాండిల్ చేయాలో తెలియదు, చెప్పిన మాట అసలే నువ్వు అందరికీ పోయి సహాయం చేస్తావు, చెయ్యు. సహాయం లెవెల్స్ కూడా ఉంటాయి కొన్ని, లైక్ హెల్పింగ్ అదర్స్ కూడా డేకి 1 hour చేయు. రోజంతా నువ్వు వేరే వాళ్ళకి చేసి నీకు డబ్బులు రావాలంటే ఎందుకు వస్తాయి? రావు కదా. ఇప్పుడు యూజువల్ గా ఒకడు వచ్చి మనల్ని అడిగినాడు అంటే అది మన రీజన్ కాదు, వాళ్ళ రీజన్. యూజువల్ గా మనకు ఒక హెల్ప్, ఇది చేయరా అని ఒక హెల్ప్ అడిగితే నేను మాక్సిమం నో చెప్తాను. నో చెప్పి, నో అంటే డైరెక్ట్ నో చెప్పకుండా, ఇప్పుడు నేను ఈ పనిలో ఉన్నాను, నీకు కావాలంటే వాళ్ళని అడుగు, నీకు కావాలంటే ఇంకొకరిని అడగండి, మనం వాళ్ళని డ్రైవ్ చేయాలి ఇంకొక రిసోర్స్. అంత ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు కాదు, ఈవినింగ్ వెళ్దాం, లేకపోతే ఈ వీక్ కుదరదు, నెక్స్ట్ వీక్ వెళ్దాం. అలా చెప్పడం వల్ల పొలైట్ గా చెప్తే మీకు రిలేషన్షిప్ బాగుంటాయి. స్ట్రైట్ నో చెప్తే ఏందిరా వీడేమో సీఈఓ అనుకుంటున్నాడా అనే కొంచెం నెగిటివ్స్ కూడా ఫేస్ చేయాలి. స్టార్టింగ్ డేస్ ఆఫ్ మై కెరీర్ ఐ ఫేస్ దెమ్. సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ రారా బయటకు వెళ్దాం, రిసార్ట్కి వెళ్దాం అన్నప్పుడు ఐ సెడ్ నో. దేర్ 2 reasons. ఒకటి టైం రీజన్, అంటే టైం నేను ఎందుకు వీళ్ళకి 2-3 days ఇవ్వాలి. మనీ రీజన్ ఆల్సో, 20-30 వేలు ఖర్చు పెట్టాలి 2 రోజులకి. ఐ ఫీల్ హెక్టిక్, హెవీ అట్ దట్ టైం, లైక్ 3-4 years బ్యాక్ గురించి చెప్తున్నా. ఎందుకంటే టైం మనీ 2 పోతాయి. మనకి అవుట్పుట్ ఏం మిగిలిందంటే అదేం పెద్ద మెమరీస్ ఏమి ఉండవు, తాగడాలు ఇట్లా డాన్స్ లేడాలే ఉంటుంది. ఐ డోంట్ లైక్ ఇట్ మచ్. సో నేను సొల్యూషన్ ఏంటంటే నో చెప్పేది కూడా పొలైట్ గా చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు నా క్లయింట్సే ఉన్నారు, రోజుకి ఒక 10 to 20 సపోర్ట్ టికెట్స్ వస్తాయి. నాకు మెసేజ్ పంపిస్తారు, సార్ నాకు ఇది లేదు, సార్ నాకు అది లేదు, సార్ నేను ప్రొడక్టివ్ లేదు, సార్ నేను నిద్ర లేకపోతున్నా. నేనేం చేస్తా, పొలైట్ గా ఈ వీడియో చూడు, ఈ పీడిఎఫ్ చదువు, మా కోచ్ తో మాట్లాడు. అంటే లో లెవెల్ క్లయింట్స్ ఉంటారు, మాకు కమ్యూనిటీ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళందరినీ నేను నో చెప్పకుండా వేరే రిసోర్స్, మన టైం యూజ్ అవ్వని రిసోర్స్ కి డ్రైవ్ చేస్తాం. హై క్వాలిటీ క్లయింట్స్ ఉంటారు, లైక్ వాళ్ళు మనకి లక్షలు పే చేసి ఉంటారు, లైక్ 1 lakh per month 2 lakhs per month పే చేస్తాం.
వాళ్ళకి మనం ఆడియో మెసేజ్ పంపిస్తాం. వాళ్ళని కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేయకుండా ఈవినింగ్ రండి, ఈవినింగ్ మాట్లాడదాం, లేకపోతే నెక్స్ట్ లైవ్ కాల్కి అటెండ్ అవ్వండి. అలా మనం ఈజీగా డ్రైవ్ చేయాలి. ఈ పర్సనల్ లైఫ్లో తీసుకుంటే మామూలుగా ఫ్రెండ్స్ ఉంటే నాకు టికెట్ బుక్ చేసిరా అంటే డబ్బులు ఇస్తారు, కానీ నీ టైం వేస్ట్ అవుతుంది కదా. నువ్వు అంత రీసెర్చ్ చేయాలి, ఏదో చూడాలి. సినిమా టికెట్స్ అయినా బస్ టికెట్స్ అయినా తప్పు లేదు, హెల్ప్ చేయొద్దని చెప్పను నేను. లిమిట్ ఉండాలంటాను. లిమిట్ ఉండాలి, నో చెప్పాలి. నో చెప్పడం వల్ల టూ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి నీ టైం నీ కంట్రోల్లో ఉంటుంది. ఆ టైంలో నువ్వు ఏదైనా చేయొచ్చు ప్రొడక్టివ్గా. అన్ప్రొడక్టివ్ పోతుంది. ఇప్పుడు మీరు టికెట్ బుక్ చేస్తారు, ఫ్యూచర్లో ఏమైనా గొడవలు వస్తే టికెట్ బుక్ చేసిందని గ్రాటిట్యూడ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్ మనల్ని తిడతాడు మళ్ళీ, నువ్వు ఏం చేసినావరా అని. నేను రియల్ లైఫ్లో చూశాను చాలా మంది, నేను చేశాను హెల్ప్, గొడవలు వచ్చినప్పుడు నువ్వేం చేసినావరా డైరెక్ట్ అడుగుతారు మొహం మీద. అదేదో చేయకపోతే పోయింది కదా, మన టైం మనకు మిగులుతుంది. సెకండ్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటాం, రైట్. దాన్ని ప్రయారిటైజ్ లైక్ CEO అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సడన్ గా 3-4 వచ్చేస్తా ఉంటాయి మన లైఫ్లో. మేనేజర్ మెసేజ్ పెడతాడు, ఈ పక్క కొడుకు ఇష్యూస్ ఉంటాయి, అటు పక్క ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేరెంట్స్ ప్రాబ్లమ్. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, ఆల్ ప్రయారిటైజ్ రూల్ అని. ఇందులో ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కే ఇవ్వాలి, అట్ ఎనీ కాస్ట్ హెల్త్. ఈ హెల్త్ లో ఫస్ట్ యువర్ హెల్త్, ఫస్ట్ మన హెల్త్. ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళినప్పుడు ముందు మీరు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి, తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయండి అంటారు కదా. సేమ్ వే ముందు మీ హెల్త్ చూసుకోండి. మీకు ఫీవర్ వచ్చిందని చెప్పి సడన్ గా ఒక ఎస్కలేషన్ వస్తే చేయాల్సిన అవసరం లేదు, చెప్పండి, గట్టిగా చెప్పండి. జాబ్ పోతే పోయింది అంటే అంత కాన్ఫిడెన్స్ లేదు జనాలు, అంత క్లారిటీ లేదు. నేను అదే బాధపడతాను, ఎందుకు వీళ్ళు నో చెప్పట్లేదు వీళ్ళ మేనేజర్స్ కి, వై ఆర్ దే సఫరింగ్. వాళ్ళు ప్రతిరోజు ఎక్స్ట్రా 2 hours 3 hours చేయమంటారు మేనేజర్స్, గట్టిగా నో చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళకి భయం, ఇది పోతే ఇంకా నాకు రాదేమో, అంటే స్కిల్స్ లేవనే కదా. నేను నా మేనేజర్ కి కూర్చోబెట్టి ఈ టైం నేను చేస్తా, నాకు ఇంత శాలరీ ఇస్తున్నారు, ఇంత చేసిన తర్వాత నేను ఇంకా చేయను, ఎందుకంటే నాకు సైడ్ హసల్స్ ఉన్నాయి, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఇంకా ఎక్స్టెండెడ్ వర్క్ ఉంది, నేను ఎందుకు చేయాలి, ఓపెన్ గా చెప్తాను నేను. ఎందుకంటే జాబ్ పోయినా పర్వాలేదనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. యూ అండర్స్టాండ్ మై పాయింట్, రైట్? బికాస్ వీ కేమ్ టు దట్ లెవెల్. మీకు రానప్పుడు పొలైట్ గా ఇంకో రీజన్ చెప్పండి, సార్ నాకు కడుపు నొప్పిగా ఉంది చేయలేను, సార్ నేను ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నాను సార్, ఇంకొకరికి ఇవ్వండి సార్ ఈ వరకు. అట్లా మనం పొలైట్ గా కూడా నో, వీ కాల్ ఇట్ యాజ్ వైట్ లైస్. తప్పేం లేదు, బట్ ప్రతి దాన్ని ఎస్ చేసుకుంటే కూడా ఇట్స్ నాట్ ద రైట్ వే టు స్కేల్. ఆ స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి లైఫ్ లో. ఆ స్మార్ట్ వర్క్ ఉంటే ఆటోమేటిక్ గా వి సీ ద రిజల్ట్స్. ఫస్ట్ హెల్త్ చెప్పినా కదా, సెకండ్ పీపుల్. ముందు ఫస్ట్ మన హెల్త్ చూసుకున్నాక తర్వాత పీపుల్ హెల్త్ కూడా చూసుకోవాలి. సపోజ్ మన క్లోజ్ ఫ్యామిలీ ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, మన కొలీగ్స్ ఉండొచ్చు, వీళ్ళందరినీ కూడా మనం హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. థర్డ్ ప్రయారిటీ వచ్చి వర్క్. ఏదైనా జాబ్ అయినా అవ్వచ్చు, బిజినెస్ అయినా అవ్వచ్చు, అగ్రికల్చర్ అయినా అవ్వచ్చు. రెస్పెక్ట్ దట్ వర్క్ అండ్ డూ ద వర్క్. ఫోర్త్ ప్రయారిటీ మనీకి ఇవ్వాలి ఎప్పుడు కూడా. కానీ ఏమైంది, అందరూ ఫస్ట్ మనీ ప్రయారిటీ చేస్తారు, పీపుల్ నెక్స్ట్ ప్రయారిటీ చేస్తారు. రాంగ్ వే. ఎందుకంటే మనీ అనేది చెప్పలేం, కొన్ని రోజులు వస్తుంది, కొన్ని రోజులు రాదు. బట్ ఆ పర్సన్ తో రిలేషన్షిప్ ఉంటే దాన్ని LTV అంటారు, లైఫ్ టైం వాల్యూ ఆఫ్ ద పర్సన్. ఒక పర్సన్ తో మనం ర్యాపో ఎందుకు బిల్డ్ చేసుకుంటామంటే ఆ పర్సన్ తో మనకు మ్యూచువల్ వాల్యూ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్ తో మనం ఎందుకు మంచిగా ఉండాలి, ఆ క్లయింట్ నుంచి మనకు బిజినెస్ వస్తుంది ఎవ్రీ మంత్. సో మన సైడ్ నుంచి ఆయనకి వాల్యూ వస్తుంది, ఆయన సైడ్ నుంచి మనకు వాల్యూ వస్తుంది. సేమ్ ఇన్ యువర్ బిజినెస్, ఆఫీస్ ఆల్సో. మీరు 24 hours లో మీరు 8 hours వాళ్ళకి ఇస్తారు, 8 hours కి వాళ్ళు మీకు శాలరీ ఇస్తారు. సేమ్ లైక్ బిజినెస్, ఎక్స్చేంజింగ్ ద వాల్యూ. అది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ హెల్త్, సెకండ్ పీపుల్, థర్డ్ వర్క్, ఫోర్త్ మనీ, ఫిఫ్త్ వచ్చి ఎంటర్టైన్మెంట్ అయినా కానీ ఫన్ అయినా కానీ. ఈ రూల్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్ గా మనకి ప్రయారిటీస్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ ఇలా ప్లాన్ చేసుకోవాలంటే. ప్లాన్ చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.